హాయ్ గైస్, వెల్కమ్ టు కుష్ రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ప్రతి శివరాత్రికి మా ఇంటి దేవుడు వేములవాడ రాజన్నని కలవడానికి వెళ్తాము. ఇప్పుడు మా ఇంటి నుంచి ఎవరో ఒకరు వెళ్తారు. ఈసారి అందరం ఉన్నాం కాబట్టి మంద కార్లు ఎక్కి వచ్చినాము. ఇక నేను, మా నాన్న, మా అన్న, మా అమ్మ, మా అక్క, మా అక్కుల కూతురు కనిపిస్తలే ఏడున్నది అమ్ములకుటి. ఈ వెనుక ఇద్దరు ఉన్నారు, మా అత్తమ్మ వింది. సో వాళ్ళు కనిపిస్తలేరు, మా అమ్మ కవర్ చేసింది వాళ్ళని. సో మంచిగానే స్టార్ట్ అయినాము. ఇంకో 7 minutes లో రీచ్ అయిపోతాం వేములవాడకి. చూసుకో, నేను మా నాన్న నడిపించి ఇద్దరు నడిపించినట్టే ఉంటుంది. నేను పక్కకుండా ఏడు చెప్తున్నా, మ్యాప్స్ చూస్తలేడు. రైట్ మేమందరం ఒక కార్లో వచ్చినాం. మన బుడ్డోడు వేరే కార్లో వచ్చిండు. ఆ కారు జర లేట్ అయిపోయింది. ఇక లేట్ వచ్చిన కారు వచ్చినాని వన్నాడా? ఏ నాని గిటు. సో గాయ్స్, ఎవ్రీ ఇయర్ వేములవాడకి మేము దర్శనం చేసుకోవడానికి వస్తాం శివరాత్రి రోజు. బట్ దీని అందుకే వేరే కార్లు ఎక్కించిన నేను. ఇక హాయ్ చెప్పు నాని, హాయ్ చెప్పు గిటు. ఏడికి వచ్చినాం? రాజన్న దగ్గరికి వచ్చినాం వేములవాడ. జోజో మొక్తావా? సో గాయ్స్, మ్యాటర్ ఏంటంటే ఈసారి శివరాత్రికి దర్శనం చేసుకోవడానికి అండ్ మా బుడ్డోడి ఎంటికెళ్ళి తీసుడు ఉన్నది. సో మా ఫ్యామిలీలో ఒక ఆచారం అది, అంతే ఆచారం. పుట్టినాక ఫస్ట్ శివరాత్రి ఎప్పుడు వస్తుందో ఆ శివరాత్రికి వేములవాడ వచ్చి ఇంటికెళ్ళి తీసుకోవాలి, అంతేనా? కరెక్ట్ చెప్పిందా? అంతే కదా అమ్మ? తొట్లే కాగానే తీసుడు, 21 రోజు కాగానే వచ్చి ఇంటికెళ్ళి తీసుకొని రాజేశుడికి ఇచ్చి పోతా. ఓకే, తొట్లే అయిన తర్వాత ఫస్ట్ శివరాత్రికి ఇంటికెళ్ళి తీసుడు ఉంటుంది అన్నట్టు. నాకు అప్పట్లో అంతే తీసిర్రు, మా వాడికి అంతే, ఇక మా అక్కకి అంతే తీసిర్రు అంట. ఈ బుడ్డోడికి ఇప్పుడు అంతే. మన అమ్మకు తీసిర్రా? మన అమ్మకి ఆడ తుర్క దేవుడి దగ్గర తీస్తారట. నమస్తే కాకా. నమస్తే బిడ్డ. నాకే ఇచ్చిండు గట్టి చెప్పు. సో నాన్న, ఈడ మన ఆచారం ప్రకారం ఇక్కడ ఇంటికెళ్ళి తీస్తారు కదా. నాది, అన్నయ్య, అక్కయ్య అందరు ఇక్కడ తీసిరు కదా. నీది ఎక్కడ తీసిరు? ఇక్కడనేనా? నాది ఇంటి దగ్గరనే తీసుకొని బాబు తీసుకొచ్చి గుళ్ళో ఇచ్చొచ్చిండు. అట్లా కూడా ఇవ్వచ్చా? అట్లా కూడా ఇవ్వచ్చు. ఇప్పటికి అట్లా ఇవ్వచ్చా, లేకుంటే ఇప్పటికి కూడా అట్లా ఇవ్వచ్చు. సో ఇట్లుంటుందంట కదా. ఇంకా కవర్ చేస్తాం. ఇంకో 2-3 ఫ్యామిలీస్ వస్తున్నాయి మనకు తెలిసిన వాళ్ళు వచ్చినాక అందరికి కవర్ చేసి మీకు చూపిస్తాం. ప్లాన్ లో చేంజ్. యాక్చువల్లీ డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ గుడి దగ్గరికి కాదు, మా బావ వాళ్ళ అక్కని ఇదే ఊరికి ఇచ్చిర్రు అన్నట్టు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి గుడికి వెళ్తాం. మా సైడ్ ఇంటికెళ్ళి తీసుడు మీనమామ తీస్తాడు. మేబీ ఎవరి సైడ్ అయినా మీనమామనే తీస్తాడు. అంతే మరి, బాబాయ్ తీస్తాడా లేకపోతే? సో మీనమామ కూడా వచ్చిండు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చిండు, మన కోసం వెయిట్ చేస్తుండు. ఇతనే మీనమామ. ఇప్పుడు మన బుడ్డోడికి ఇంటికెళ్ళి తీసేది వీడే, మా బామ్మర్ది మిట్టు. హాయ్ మిట్టు. పాపం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుండు మన కోసం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళిండట పాలెం నుంచి. నేను లేట్ చేయలేను రా మిట్టు, మీ చెల్లెలే. ఎంత మంచిగా తింటుంది. గైస్, ఇయో వేములవాడలో మన వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. నమస్తే అనిల్ బ్రో. నమస్తే, వెల్కమ్ టు వేములవాడ. థ్యాంక్ యూ. మా వాళ్ళు లేట్ వచ్చిర్రు అంటే వీళ్ళు ఇంకా లేట్ వచ్చిర్రు. మామయ్య వాళ్ళు, కన్య చాలా లేట్ వచ్చింది. ఇయో మన బ్యూటిఫుల్ కపుల్. హాయ్ గైస్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అత్తమ్మ. నీ కొడుకు ఎంత అదృష్టవంతుడు, కన్యా ఇంటి నుంచి పుట్టేంటికి తీసుకుంటాడు. అదే, చిన్న మామయ్య రాలేడు, సో పెద్ద మామయ్య ఒక్కడే వచ్చిండు. హాయ్ మామయ్య. కావ్య పిన్ని హాయ్. ఇట్లా మొక్కు పెట్ట మంచిగా తండ్రి, మంచిగా చదురాని జాబులు రాని, మేము మంచి చదురాని జాబులద్దు
బిజినెస్ చేస్తే జాబ్ అయితే వద్దు నీ ఎపిసోడా గిటి నాని నా తండ్రి మంచిగా ఉంచుకొని నిన్ను మంచిగా హాయ్ హలో హలో గైస్ శుభాకాంక్షలు ఇయ్యో మా పెద్ద బావ యశ్ వాళ్ళ అన్న హాయ్ తేజ తేజ ఆల్రెడీ పడ్డాడు హాయ్ మా ఇందక్క హాయ్ తరుణ్ నా మనమడికి శివరాత్రికి ఎంటికెళ్ళి తీయచ్చినాము ఎంటికెళ్ళి తీసినాము ఇప్పుడు ఓకే అక్క వాళ్ళ ఇంట్లో ఇక మళ్ళీ ఇప్పుడు గుడికి పోతున్నాం ముడిపెందుకు కడుతున్నావు అది చెప్పు ఇది ఆడ దేవుడికి ఇచ్చిపోతాం అట్లా చూడు చూడు పెట్టుకోవట్లే అక్కడ నాని ఎంటికలు తీసుడు అయిపోయింది ఎంటికలు తీసిన తర్వాత ఇగో అందరం ఇప్పుడు టెంపుల్కి పోతున్నాం మన అనిల్ బ్రో తీసుకొని పోతుండు ఫ్రెండ్స్ ఏ అత్తమ్మ ఆడ ఏమేం చేస్తాం ఇప్పుడు దర్శనం చేసుకున్నాడు దేవుణ్ణి దర్శనం చేసుకొని కోడెలాగాలని మనోళ్ళు వాళ్ళు పోయిన కదా విషయాలు కింద టికెట్లు తీసుకున్నారు కోడెలాగలకు ఇక మనం లేగలు నిడిసబెట్టి బయటకు వచ్చేసినారు అంతేనా ఈరోజు ఇక్కడనేనా నిద్ర మనం ఈరోజు ఇవాళ జాగారం ఇక్కడనేనంట మనది గైస్ ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఇక మన దగ్గర ఈ అనిల్ బ్రో వాళ్ళ కార్కి విఐపి పాస్ ఉండట్లా డైరెక్ట్ పంపించేస్తారు థ్యాంక్ యూ అనిల్ బ్రో థ్యాంక్ యూ ఓకే బ్రో మన దగ్గర ఉన్న విఐపి టికెట్ ఇక్కడ చూపిస్తే వీళ్ళు పోలీసులు గేట్లు తీస్తారు సో ఇళ్ళకి వెళ్ళి డైరెక్ట్ గుళ్ళకి లోపలికి వెళ్ళిపోవచ్చు మనం మా వాళ్ళంతా లోపలికి పోయిర్రు నేను ఒక్కడిని ఇక్కడ వెయిట్ చేస్తున్నా మిట్టుగాడు కోడే టికెట్లు తీసుకురావడానికి వెళ్ళిండు సో వాడి కోసం ఒక్కడిని ఇక్కడ వెయిట్ చేస్తున్నా వాడు వచ్చినాక వాడిని లోపలికి తీసుకొని వెళ్తా బట్ మా వాళ్ళు అయితే అందరు లోపల ఉన్నారు గాయస్ లోపలికి వచ్చేసినాం ఇవో లైన్లో ముందుకు వెళ్తున్నాం గుడి దగ్గరికి నాని ముంగట పోతుండు అత్తమ్మ ఎత్తుకున్నారు లైన్లో ఉన్న వారికి దాహం వేస్తే మంచిగా బటర్ మిల్క్ ఇస్తారు వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తారు అమ్మా థ్యాంక్ యూ తీసుకుంటావా అత్తమ్మ తీసుకోరు ఏం కాదు బటర్ మిల్క్ నాని జోజమ్మకి మొక్కురా అన్న అన్న అక్క ఇప్పుడు కలిసారు మాకంటే ముందే వచ్చారు అన్న నమస్తే ఇగో ఇద్దరు అత్తమ్మలు పాట పాడతారు పాటలు మంచిగా పాడతారు బట్ పాడమంటే పాడతలేరు ఇప్పుడు కొంచెం టైం తీసుకుని వా బంతి పూల వనమయ యముడాల రాజలింగం బంతి పూల వనమయ యముడాల రాజలింగం నీ గుడి తిరుగోల నీ గుడి తిరుగోల బంతి పూల వనమయ యముడాల రాజలింగం బంతి పూల వనమయ్యో యముడాల రాజలింగం నీ గుడి తిరుగోల నీ గుడి తిరుగోల పోలీసు పైరలై పార్వతీ పరమ భక్తుల శవయత్తే పరమ భక్తుల సేవయత్తే పార్వతీ పరమ భక్తుల సేవయత్తే నాని మనతో పాటు లైన్లో నిల్చున్నాడు గిజ్జుడు నాని అరే చోట హాయ్ వచ్చేసినాం గుళ్ళకి దర్శనం అయిపోయింది గాయస్ ఇప్పుడు బయట కూడని దింపాలి మన అంతేనా చోట మా అమ్మల కోసం వెయిట్ చేసాం మళ్ళీ వస్తారా ఇక్కడ కూడని పట్టుకొని చుట్లు కొట్టాలి ఇక ఓం నమ శివాయ అమ్మమ్మ ఫోటో
చూడరా చూడ ఇంకేంది ఆస్ట్రేలియాలో పెట్టుడే ఎర్రరే చోట నేను కేసీఆర్ నువ్వే సోడలు కొట్టుడు రే చోట ఒక కలర్ చూడ మరి ఇప్పుడు కలర్ వేయాలా అందులో మరి కలర్ చూడ సిప్ చేసేసే ఇంకెవరు తాగరంట రావుగా కొంచెం చింటూ కొంచెం మీరా బాగుందా యశ్వాల్ మన చిన్నది చిన్న ఏమో బా నాకు అనిపిస్తలేదు తప్పిపోయిందా ఒరే మైక్ లో అరిపియాలా మరి మైక్ లో అరిపియాలా మా నాన్న అవుతున్నాడు మా అమ్మ ఉన్నది కొత్తపల్లి అంశ ఎక్కడ ఏటో తప్పిపోయింది గుడిబద్ద గ్రామం అలా కూతురు అరిష్మిత గుడిబద్ద ఉన్నది బాధపడుతుంది మా వైఫ్ మా అత్తమ్మ ఇద్దరు తప్పిపోయారు లైవ్ లొకేషన్ పంపించి ఆయన తప్పిపోయారు వాళ్ళు తప్పిపోయినా తప్పదే దొరుకుతావు చరణ్ చరణ్ ఏ ఊరు చెప్పు తొలికొండ పొర్లికొండనా ఓకే ఓకే సో గైస్ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మన అనిల్ బ్రో వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి ఇక్కడ అందరు కూర్చున్నారు, ఫ్యామిలీ అంతా కూర్చున్నాం. చూడండి మన కోసం కుకింగ్ చేస్తారు. సో అందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తారు. ఈ వెయిటింగ్ అంతా ఫుడ్కే. ఫుడ్ అయిన తర్వాత తిని తర్వాత డిసైడ్ కావాలి ఎటు వెళ్ళాలో. అంతేనా గైస్? గైస్ ఫుడ్ చేసిర్రు అని చెప్పినా కదా మన కోసం. ఇక ఫుడ్ రెడీ అయిపోయింది. పప్పు ప్లస్ రైస్ విత్ బొంగులు, కలర్ కలర్ బొంగులు, ఇళ్ళకి బొంగులు అయిపోయాలి మనం. రారా 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 ఎటు పోతాం మళ్ళా? రద్దు బయటకు వద్దు, అటేనాడు జాగారం టైం. హలో గైస్, వెళ్తున్నాం ఇక. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాంపల్లికి పోదాము. నాంపల్లికి వచ్చేస్తే మీకు అన్ని చూపించేస్తాం అక్కడ. ఓకే ఓకే కమాన్. నాంపల్లి సెకండ్ పార్ట్లో వస్తుంది, కానీ మా బావకు టైం లేదు. నాంపల్లి టు దర్పల్లి, దర్పల్లి టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమెరికా. బాయ్ బాయ్ అనిల్ బ్రో. అనిల్ బ్రో మంచిగా దింపిండు మనల్ని అటు ఇటు. ఆల్వేస్ వెల్కమ్, నో వరీస్. ఓకే మీరు కలవండి. మనదైతే ఆస్ట్రేలియా, కానీ అనిల్ బ్రో యుఎస్, మా తమ్ముడు కెనడా. అక్కడ కలుస్తారు. బాయ్ బాయ్. వెమ్లవాడ నుండి వెళ్ళిపోతున్నాం ఇక. నిన్న నైట్ అంతా జాగారం ఉన్నాం. సో ఏం వీడియోలు తీయలేకపోయినా జాగారం ఉండి డైరెక్ట్ పడుకున్నాం. పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి అందరు ఒక్క పొద్దున్నోళ్ళు అంతా ఒక్క పొద్దు ఇడిచిర్రు తినేసి. ఇప్పుడు నాంపల్లి గుట్ట వైపు వెళ్తున్నాం. ఈ నాంపల్లి గుట్టది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. శివరాత్రికి ఇక్కడికి వచ్చినాం కదా, మా బుడ్డోడి ఇంటికెళ్ళి తీసినాం. మంచిగా దర్శనం చేసుకున్నాం. మస్తు హ్యాపీ అనిపించింది. లైన్లో నేను ఎప్పుడు ఉండకపోతుండే, కానీ ఈసారి మా ఫ్యామిలీ అంతా ఉండడం వల్ల మస్తు మంచిగా అనిపించింది లైన్లో నిల్చోవడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe.